ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య విమర్శించారు. సీఎం చెప్పినట్లుగా కేటీఆర్ కు మైండ్ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైకో రామ్ తన శాడిజాన్ని చూపిస్తున్నాడని, అతడి మెదడు అంతా రేవంత్ రెడ్డిపై అక్కసు, ద్వేషం, పగతో నిండిపోయిందని ఆరోపించారు. కేటీఆర్ మొహంలో వికృతానందం, అహంకారం కొట్టువచ్చినట్లు కనిపిస్తున్నాయన్నారు. స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల చెక్ను వెనక్కిస్తున్నట్లు సీఎం ప్రకటించిన తర్వాత కూడా కేటీఆర్ వాగుతూనే ఉన్నారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ గారికి మైండ్ దొబ్బింది. అసలు కేటీఆర్ మైండ్లో ఆ బుర్రలో మైండ్ ఉందా, పెండ ఉందా అర్థమైతలేదు. ఆడిన మాటలే పాడిన మాటలే ఒకటే తిరిగా మాట్లాడి 10 సంవత్సరాలు ఆదాని సొంత ఫ్లైట్లో తిరిగి 10 సంవత్సరాలు దోస్తాన్ చేసి మీరు ఎట్లయితే తప్పులు చేస్తారో మేము కూడా అట్లా తప్పులు చేస్తున్నాడు మతి భ్రమించి ఇలా మైండ్ దొబ్బి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ మాట్లాడిన మాటలో ఆయన ప్రెస్టేషన్ కానొస్తుంది. ఆయన ముఖ కవలికల్లో ఇలా ఏదో కోల్పోయినాం మేము తెలంగాణలో, అధికారం కోల్పోయినటువంటి ఆలోచన, అధికారం కోల్పోయినటువంటి మత్తులో ఇంకా కూడా తేరుకోపోతలేడు కేటీఆర్. మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే ఆదాని గారు స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి సమస్యలకు తావు ఇవ్వద్దు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లోటుపాట్లు ఉండొద్దని చెప్పి ఇచ్చిన 100 కోట్లని వెనక్కి పంపిస్తే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని బదనాం చేయాలని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ డెవలప్ అవ్వద్దని చెప్పి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మరి 10 సంవత్సరాలు మీరు అదాని ఫ్లైట్లో తిరిగి మీరు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు, మీరు చేసుకున్న రహస్య ఒప్పందాలు, మీరు ఎన్నో కాంట్రాక్ట్లు ఆయనకి ఇచ్చి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి బదనాం చేయాలని తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతుంటే ఇవాళ 1 సంవత్సరంలోనే ప్రజలలో మంచి మైలేజ్ తెచ్చి మంచి ఇమేజ్ వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి మీద బురద చల్లాలని కేటీఆర్ మళ్ళీ కూడా కాంగ్రెస్